టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అరెస్ట్. ఈ సంఘటన వైసీపీ సోషల్ మీడియా వ్యూహాలపై కొత్త చర్చను లేవనెత్తింది. ఇది కేవలం ఒక అరెస్ట్ కథ కాదు, ఇది వైసీపీ సోషల్ మీడియా వైఫల్యాలపై పెద్ద ప్రశ్న. జగన్ ను ఆకాశానికెత్తే ఈ ఆన్లైన్ సైన్యం నిజంగా ప్రజలకు దగ్గరవుతుందా? వైసీపీకి లక్షలాది అనుచరులున్నారనడంలో సందేహం లేదు. వైఎస్ జగన్ పేరు చెప్పగానే గుండెలు బరువెక్కే అభిమానుల బలం ఆ పార్టీకి ఉంది. వైసీపీ సోషల్ మీడియా ఒక యంత్రంలా పనిచేస్తుంది. జగన్ పై ఒక్క మాట అన్నా వారి ఆన్లైన్ సైన్యం దిగిపోతుంది. ట్రోల్స్, మీమ్స్, వైరల్ క్యాంపెయిన్స్ ఎదుటి వారిని క్షణాల్లో మట్టి కరిపిస్తారు. కానీ ఈ ఐక్యత 2024 ఎన్నికల్లో జగన్ ను గెలిపించిందా? ఈ పోస్టర్ బాయ్స్ నిజంగా పార్టీ విజయం కోసం పనిచేశారా? ఇది ఒక పెద్ద ప్రశ్న. వైసీపీకి విజయసాయిరెడ్డి టీం, సజ్జల భార్గవ్ టీం, ఐపాక్, వాసుదేవ్ రెడ్డి లాంటి విభిన్న సోషల్ మీడియా బృందాలున్నాయి. ఈ టీమ్స్ ఒక్కటే లక్ష్యంతో పనిచేస్తాయి, జగన్ ను ఆకాశానికి ఎత్తడం. ఇది నిజమే, జగన్ ఒక లార్జర్ దాన్ లైఫ్ వ్యక్తిత్వం. కానీ నవరత్నాలు లాంటి పథకాలను సోషల్ మీడియా ద్వారా గ్రౌండ్ లెవెల్ కు తీసుకెళ్లడం గురించి ఎందుకు ఆలోచించలేదు? ఈ బృందాలు రెండే పనుల్లో బిజీగా ఉన్నాయి. జగన్ ను ఆరాధించడం, చంద్రబాబును కించపరచడం. ఈ రెండు పనులపై ఎలాంటి నియంత్రణ లేదు. శ్రీరెడ్డి, బోరుగడ్డ లాంటి వ్యక్తులు తమ నోటికొచ్చినట్లు మాట్లాడి వైసీపీకి, జగన్ కు అపకీర్తి తెచ్చారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలను నియంత్రించడం బదులు వైసీపీ సోషల్ మీడియా వాటిని జగన్ ఎలివేషన్ గా ప్రమోట్ చేసింది. ఫలితం ఆ పార్టీపై, జగన్ పై ప్రజల్లో నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. నవరత్నాల అమలు, అభివృద్ధి విజయాలను విశ్లేషణాత్మకంగా ప్రజలకు చేర్చడంలో వైసీపీ సోషల్ మీడియా పూర్తిగా విఫలమైంది. ఈ నిర్లక్ష్యం పార్టీకి ఎంత నష్టం చేసిందో ఆలోచించారా? ఇక టీడీపీ వైపు చూస్తే వారికి కిరణ్, సీమరాజా, కిరాకార్పి లాంటి కొందరు కార్యకర్తలున్నారు. వీరు కూడా తమకు నచ్చినట్లు మాట్లాడతారు, పార్టీ లైన్ దాడతారు. చేబ్రోలు కిరణ్ వైఎస్ భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీన్ని టీడీపీ తీవ్రంగా పరిగణించి కిరణ్ ను సస్పెండ్ చేసింది. అరెస్ట్ కూడా మద్దతిచ్చింది. వైసీపీ సోషల్ మీడియా దీన్ని తమ విజయంగా చిత్రీకరిస్తుంది. కానీ నిజమేమిటి? టీడీపీ అరెస్ట్ తో స్మార్ట్ గేమ్ ఆడింది. పార్టీ లైన్ దాటిన వారిని శిక్షిస్తామని చెప్పి ప్రజల్లో మంచి ఇమేజ్ సృష్టించింది. అదే సమయంలో సీమరాజా, కిరాకార్పి లాంటి వివాదాస్పద వ్యక్తులపై దృష్టి మళ్లించకుండా కిరణ్ ను స్కేప్ బోర్డ్ గా ముందుంచింది. చేబ్రోలు కిరణ్ ఎవరు? ఒక సామాన్య కార్యకర్త. కానీ ఈ రాజకీయ నాటకంలో టీడీపీ తన ఇమేజ్ ను కాపాడుకుంది. మరి వైసీపీ సోషల్ మీడియా ఈ ఆటను గుర్తించిందా? జమిలీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. 2029 ఎన్నికలు మరింత దగ్గరవుతున్నాయి. ఇప్పటికైనా మారండి, జగన్ ఇమేజ్ ను కాపాడండి, నాశనం చెయ్యొద్దు. జగన్ ను ఆరాధించడం ఒక్కటే సరిపోదు, ఆయన విజయాలను, అభివృద్ధిని ప్రజలకు చేర్చండి. లేకపోతే ఈ సోషల్ మీడియా యుద్ధంలో వైసీపీ తన సొంత గోల్ పోస్ట్ లో గోల్ కొట్టుకుంటుంది. అలాగే ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మీద తీసుకున్న చర్యలతో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ట్రోల్స్, వీడియోస్ చేసే వారికి ఒక హెచ్చరిక చేసిందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సొంత వాడినే వదలలేదంటే మీరెంత అనే కోణంలో చూపిస్తుందా టీడీపీ దీన్ని? ఇప్పుడున్న ప్రశ్న ఒక్కటే, వైసీపీ సోషల్ మీడియా తన వ్యూహాన్ని మార్చుకుంటుందా? జగన్ ఎజెండాను ప్రజలకు చేర్చడంపై దృష్టి పెడుతుందా? లేక ఈ ద్వేషపూరిత ట్రోలింగ్ లోనే కొనసాగుతుందా? సమాధానం కాలమే చెప్పాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక విశ్లేషణాత్మక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.